తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగుల చిరకాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని రాష్ట్ర నోడల్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన పోరు దీక్ష కార్యక్రమం మిన్నంటింది. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ గారు పాల్గొని ప్రభుత్వంపై గట్టిగా గాలమెత్తారు. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల పదవి విరమణ తర్వాత వారి జీతాలకు భరోసా కల్పించేది కేవలం పాత పెన్షన్ మాత్రమేనని, ఆ దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేయాలని కోరారు. బకాయిల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తత్సరంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం నెలకు దాదాపు 700 కోట్లు రూపాయలు కేటాయిస్తున్నామని చెబుతున్నప్పటికీ అందులో సిపిఎస్ ఉద్యోగుల వాటా ఎంత ఉందో స్పష్టంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కనీసం నెలకు 100 కోట్ల రూపాయలను కూడా సిపిఎస్ ఉద్యోగులకు బకాయిల కోసం కేటాయించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అలాగే పెండింగ్ డిఏ బకాయిలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలు అందక ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిత్యావసర ధరలు పెరిగిన ఈ కాలంలో పాత జీతాలతో కుటుంబాలను నెట్టుకురావడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరు దీక్షలో పాల్గొన్న నాయకులు కలవల్ శ్రీకాంత్, నరేష్ గౌడ్, సామ్ సుందర్, పవన్, సత్యనారాయణ తదితర ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల కోసం చేసే పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం కేవలం మాటలతో సరిపెట్టకుండా ఆచరణలో తమకు న్యాయం చేయాలని కోరారు. నోడల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తమ సమస్యల పరిష్కారం కావడం లేదని మరియు ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో తమ డిమాండ్లు నెరవేరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిపిఎస్ ఉద్యోగులందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించాలని వారు ముక్త కంఠంతో కోరారు.